ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అయోధ్య అంతా రామమయమైపోయిందనే చెప్పొచ్చు ప్రియాంక. మొత్తానికి ఈ యొక్క 22వ తేదీన ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యొక్క శ్రీరామ్ మందిర్ ట్రస్ట్ ఏదైతే ఉందో రామ్ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 15,000 నుంచి 20,000 మందికి ముఖ్య అతిథులకు ఆహ్వానాలు పంపారు. ఒక్కొక్కరికి ముఖ్యమైనటువంటి అతిథులందరికీ కూడా ఆహ్వానాలు పంపుతున్నారు. సో వాళ్ళంతా కూడా 22వ తేదీ ఉదయం అక్కడికి అయోధ్యకు వచ్చేందుకు, అదేవిధంగా వాళ్ళు వచ్చినటువంటి ఫ్లైట్లు కానీ లేకపోతే వాళ్ళ కార్లు కానీ రామ మందిరం దగ్గరకు వచ్చేందుకు ప్రత్యేకమైనటువంటి కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. సో అంతేకాకుండా ఈ రోజు మనం చూస్తే ఇక ఈ రోజు నుంచి ఈ రిచువల్స్ అన్ని కూడా ఈ కార్యక్రమాలు ప్రాణ ప్రతిష్టకు ముందు జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నుంచి నిన్న రాత్రి సహాయానికి ఈ యొక్క విగ్రహం గుడికి చేరుకుంది. కానీ దాన్ని మాత్రం ఎవరికి ఇంకా బయటికి చూపించలేదు. కానీ వచ్చే విగ్రహాన్ని మాత్రం గుడి చుట్టూ తిప్పడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 1:20 సంకల్పం కూడా చేయబోతున్నారు. తర్వాత ఇక ఈ పూజా కార్యక్రమాలు గణేశాభిషేక పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యావహనం, మాతృకా పూజ, అదేవిధంగా వసోత్తర పూజ, ఆయుష్య మంత్ర జపం, మిగతా పూజలన్నీ కూడా మధుపర్క పూజ, మండవ ప్రవేశం, ఇవన్నీ కూడా ఈ పూజల్లో భాగంగా అన్ని చేయబోతున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారంగా ఇవన్నీ కూడా చేస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తున్నటువంటి మాట. పృథ్వీ కూర్మానంత వరాహ యజ్ఞభూమి పూజ, దిగ్రక్షణ పంచగవ్య ప్రోక్షణ పూజలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. నీటితో అభిషేకం చేస్తారు. తర్వాత వీటితో పాటు మండప పూజ, తోరణం, ద్వారం, ధ్వజం, ఆయుధాలు, జెండా, దిక్పాలకులు వీళ్ళందరికీ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. తర్వాత విగ్రహానికి కూడా జలాదివాసం చేయబోతున్నారు, గంధాదివాసం. తర్వాత ఈ రోజు సాయంత్రం ఆరాధన చేస్తారు, తర్వాత హారతిస్తారు. సో 22వ తేదీ వరకు కూడా అయోధ్యలో రామ మందిరం రామనామం అందరూ కూడా ప్రకటించబోతున్నారు. మరోపక్క ఇది రాజకీయ రంగం కూడా పులుపుకుంటుంది. బీజేపీ నేత అంట 22వ తేదీ అయోధ్యకి వెళ్తుంటే దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఈ విపక్ష నేతలు ఆ రోజు పూజలు చేయబోతున్నారు. అక్కడికి వెళ్లకుండా రామాలయానికి వెళ్లకుండా ఇతర దేవాలయాల్లోనే పూజలు చేయాలంటూ విపక్ష నేతలంతా కూడా నిర్ణయించారు. ఇప్పటికే సోనియా గాంధీ, ఖర్గేతో పాటు విపక్ష నేతలంతా కూడా ఈ కార్యక్రమాన్ని మేము బహిష్కరిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు తాజాగా శరద్ పవార్ కూడా ఎన్సీపీ నేత శరద్ పవార్, అదేవిధంగా ఆర్జేడీ నేత లాలూ యాదవ్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి తాము హాజరు కాబోమని కూడా చెప్పడం జరిగింది. మమతా బెనర్జీ అయితే మొదట్లోనే చెప్పేశారు. వాళ్ళంతా కూడా ఆ రోజు మమతా బెనర్జీ 22వ తేదీ రామాలయానికి వెళ్ళడానికి బదులుగా కలకత్తా కాళీ మాత విగ్రహానికి పూజ చేస్తామని కూడా ఆమె ప్రకటించారు. సో ఒక పక్క పూజలు జరుగుతున్నాయి, మరో పక్క ఈ యొక్క రాజకీయం కూడా జరుగుతుంది. మొత్తానికైతే ఈ రోజు నుంచి అక్కడ ఈ యొక్క క్రతువులన్నీ కూడా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.